ఏంటి స్టార్ స్కీమా, సెకండ్ వన్ నో ఫేస్ స్కీమా, థర్డ్ వన్ ఫ్యాక్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఒక టెక్స్ట్ ఫార్మేట్లో ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ పీడిఎఫ్లో తీసుకున్నాం అనుకోండి, అందులో డేటా అనేది ఎలా ఉంటుంది, లైన్ బై లైన్ పేజెస్ అనేవి ఉంటాయి, 1 by 1 కనపడతాయి. ఓకేనా, ఇది ఒక ఫార్మేట్. బట్ కమింగ్ టు పీపీటీ ప్రెజెంటేషన్ చూస్తాం కదా, అది ఒక టైప్ ఆఫ్ డేటానే కదా. దాంట్లో డేటా అనేది ఎలా ఉంటుంది, పేజ్ బై పేజ్ తర్వాత పేజ్ అనేది ఉంటుంది, అలా అరేంజ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, ఏదైనా ఒక ఫొటోస్ ఏమైనా తీసుకుంటాయి, 1 by 1 డేటా అనేది సేవ్ అయి ఉంటాయి. ఇన్ కేస్ వీడియోస్ కూడా అంతే. బట్ కమింగ్ టు ఏదైనా ఒక అప్లికేషన్ అనేది మనం ఏజ్యూమ్ చేసుకుంటే, ఆ అప్లికేషన్లో డేటా అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 MB అనేది ఉందనుకోండి ఆ అప్లికేషన్ పర్టికులర్గా. ఇప్పుడు అప్లికేషన్లో స్టార్టింగ్ మనం ఇన్స్టాల్ చేసినట్టు ఏమవుతుంది, ఒక సెక్యూరిటీ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో సెక్యూరిటీ పేజ్లో మనం యూజర్ క్రెడెన్షియల్స్ ఏదైతే మనం ఇస్తామో, ఇచ్చినటువంటి యూజర్ క్రెడెన్షియల్స్ తీసుకున్న తర్వాత అవి కరెక్ట్ అయితే లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది. అది ఓపెన్ ఎంటైర్ అప్లికేషన్ ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. యూజర్ క్రెడెన్షియల్స్ రాంగ్ అయితే ఏమవుతుంది, యూజర్ క్రెడెన్షియల్స్ రాంగ్ అని వస్తుంది, అంతే కదా. ఇప్పుడు అప్లికేషన్కి ఎంటర్ అయిన తర్వాత అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. మనకి ఇన్పుట్స్ కొన్ని తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేస్తామనుకోండి, అందులో ఏముంటుంది, సపోజ్ ఒక ఇన్పుట్ తీసుకునేటువంటి బాక్సెస్ అనేవి ఉంటాయి, ఎంటిటీస్. ఆ ఎంటిటీస్లో ఏంటి, మనం నేమ్ ఎంటర్ చేస్తాము, రోల్ నెంబర్ ఎంటర్ చేస్తాము, మన డీటెయిల్స్, ఫోన్ నెంబర్స్, అడ్రస్ డిఫరెంట్ ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేసిన తర్వాత లాస్ట్లో సబ్మిట్ బటన్ ఉంటుంది. సబ్మిట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఏమవుతుంది, ఆ పేజ్ పర్టికులర్ ఫాలో అవుతుంది కదా, ఆ స్ట్రక్చర్ అనేది ఫాలో అవుతుంది కదా. అది ఫర్ ఎగ్జాంపుల్ స్టార్ స్కీమా మనం ఐడెంటిఫై చేసినట్లయితే ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఒక ఫ్యాక్ట్ టేబుల్ కన్సిడర్ చేసుకుంటే, ఇది ఒక ఫ్యాక్ట్ టేబుల్ అన్నమాట. దీనికి రిలేటెడ్గా డైమెన్షన్ టేబుల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే మనం యూజర్ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ డిఫరెంట్ ఎంటిటీస్ ఉంటాయి. మనం ఏదైతే క్లిక్ చేస్తామో దానికి రిలేటెడ్గా ఒక డైమెన్షన్ టేబుల్ అనేది ఉంటుంది. డైమెన్షన్ టేబుల్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఈ కామర్స్ వెబ్సైట్కి వెళ్ళాము, అందులో ఏదైనా ఒక ప్రోడక్ట్ అనేది మనం ఏజ్యూమ్ చేసుకుని ఆ ప్రోడక్ట్ని సెర్చ్ చేసినప్పుడు అది ఒక ఫ్యాక్ట్ టేబుల్ అనుకోండి. ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకుని దాన్ని ఒక ఫ్యాక్ట్ టేబుల్ కింద ఏజ్యూమ్ చేసుకోండి. ఆ ప్రోడక్ట్ నుంచి మనకి ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, ప్రోడక్ట్ నేమ్ ఉంటుంది, దానికి సంబంధించినటువంటి కాస్ట్ ఉంటుంది, మనం ప్రోడక్ట్ అనేది మనం ఎక్కడికైతే ఆర్డర్ పెట్టుకుంటామో దాని లొకేషన్ అనేది ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, కలర్స్ ఉంటాయి, డిఫరెంట్ పారామీటర్స్ అనేవి ఆ పర్టికులర్ ప్రోడక్ట్కి